హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కి పేపర్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం. ఓకే, సో నా గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో నాకు లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్లో 2018లో స్టేట్లో 27th ర్యాంక్ వచ్చింది. ఓకే, సో ఈ వీడియోలో నేను ఏం డిస్కస్ చేయబోతున్నానంటే నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్లో ప్రిపరేషన్లో లేదా ఎగ్జామ్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, నా ప్లస్ పాయింట్స్ అంటే నా ఎగ్జామ్కి ప్లస్ అయిన పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ కూడా చూద్దాం. ఆల్రెడీ మిస్టేక్స్ ఉన్నాయి కదా, సో అదే మైనస్ పాయింట్స్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న పోస్టులకు అనుగుణంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, అది కూడా పేపర్ 2 ఓరియంటేషన్లో చెప్తాను. సో పేపర్ 2 తర్వాత పేపర్ 1 చెప్తాను. ఎందుకు పేపర్ 2 అంటే పేపర్ 2లో జస్ట్ మనకి మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఓన్లీ 3 టాపిక్స్ మాత్రమే ఉంటుంది. ఈ 3 టాపిక్స్లో మనం ఎక్కువ ఫోకస్ చేయగలిగితే, ఎక్కువ మార్క్స్ రాబట్టగలిగితే ఫస్ట్ పేపర్లో చాలా ఈజీగా కొంచెం తక్కువ మార్కులు వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పేపర్ చదవాలంటే మనం ఆల్మోస్ట్ ఒక 10 బుక్స్ చదవాల్సి వస్తుంది. అంటే 10 సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్ చదవాల్సి వస్తుంది. అదే సెకండ్ పేపర్ అనుకో, సింపుల్గా మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ కూడా ఓన్లీ ప్యాసేజెస్, జంబుల్ సెంటెన్సెస్ వస్తాయి కాబట్టి సో మనకి మెయిన్ మ్యాథ్స్ మీద, రీజనింగ్ మీదనే ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో పేపర్ 2 అనేది ముందు మనం ప్లాన్ చేసుకున్నాం అనుకో, డైలీ ఒక హాఫ్ డే సింపుల్గా పేపర్ 1 కూడా మనకి ఈజీ అవుతుంది. కాబట్టి పేపర్ 2 ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్ ఉద్దేశంతో ఇప్పుడు నేను చెప్తున్నా. సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు కంపల్సరీ యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ థింగ్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. ఓకే, సో నేను యాక్చువల్గా నేనేం చేశానంటే 2017లో నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్ కోచింగ్కి వెళ్ళాను. ఎస్ఎస్సి సిజిఎల్. ఓకే, సో ఎస్ఎస్సి సిజిఎల్ 2017 ఎగ్జామ్ని 2018లో అటెంప్ట్ చేశాను. అంటే 17ది ఎగ్జామ్ 18లో కండక్ట్ చేశారంటూ. సో టైర్ 1, టైర్ 2 క్వాలిఫై అయ్యాను. ఓకే, టైర్ 1లో మంచి మార్క్స్ వచ్చాయి, టైర్ 2లో మంచి మార్క్స్ వచ్చాయి. సో ఈ టైంలో ఏం జరిగిందంటే ఈ టైర్ 1, టైర్ 2 మీద ఈ ఎస్ఎస్సి సిజిఎల్ 2017 మీద సుప్రీంకోర్టులో కేసు అయింది. సుప్రీంకోర్టులో కేసు అవడం వల్ల అది డిలే అయింది. సేమ్ అదే టైంలో, అది ఎప్పుడైతే ఆ కోర్టు కేసు నడుస్తుందో అదే టైంలో మన తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చింది. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చేటప్పుడు నేనేం చేశానంటే సేమ్ అదే ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపరేషన్తో స్టేట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను అన్నట్టు. ఓన్లీ ఫస్ట్ పేపర్ చదివాను సేమ్ మీరు గ్రూప్ 4లో. అయితే ఫస్ట్ నేను ఎస్ఐ ఎగ్జామ్ రాశాను, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాశాను. యాక్చువల్గా నాకు హైట్ లేదు, సో హైట్ 1 సెంటీమీటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈవెంట్స్ నాకు రాదు. ఓకే, సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాశాను. సో ఎస్ఐలో నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మ్యాక్సిమం అంటే దానికి ఎస్ఐకి ప్రిపేర్ అయిన వాళ్ళకంటే కొంచెం మంచి మార్క్స్ వచ్చేలోపు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సేమ్ కానిస్టేబుల్లో కూడా ఇంకా మంచి మార్క్స్ వచ్చినాయి. సో నాకు కాన్ఫిడెన్స్ రావడం వల్ల నెక్స్ట్ విఆర్ఓ ఎగ్జామ్ సేమ్ ఇవన్నీ ఒకే టైంలో పడ్డాయి. సో మీకు అవగాహన కోసం చెప్తున్నా అంతే. విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, నెక్స్ట్ గ్రూప్ 4 ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఒకేసారి వచ్చాయి. మీకు ఐడియా ఉండే ఉంటుంది 2018లో. సో ఇవన్నీ రాయడం జరిగింది నేను. విఆర్ఓ జస్ట్ నాకు ఒక 1 మార్క్తో మిస్ అయింది. సో ఎందుకంటే మా డిస్ట్రిక్ట్లో విఆర్ఓ కొంచెం పోస్టులు తక్కువ ఉన్నాయి, మా డిస్ట్రిక్ట్లో ఇంకా తక్కువ ఉన్నాయి. సో అది రీజన్ అని కాదు, నాకైతే 1 మార్క్తో అయితే మిస్ అయింది. ఎలా అయితే మిస్ అయింది. నెక్స్ట్ పంచాయత్ సెక్రటరీ వచ్చింది, జేపీఎస్ జూనియర్ పంచాయత్ సెక్రటరీ. ఓకే, 6 months వర్క్ చేశాను కూడా. నెక్స్ట్ గ్రూప్ 4 వచ్చింది. ఓకే, సో గ్రూప్ 4లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చింది. ఓకే, సో రెవెన్యూ అంటే ఇంకా టాప్ అన్నట్టు. అంటే గ్రూప్ 4లో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునేది, టాప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు అంటే రెవెన్యూలో ప్రమోషన్స్ బాగుంటాయి అదర్ వాటితో కంపేర్ చేస్తే. ఓకే, సో మీరు రెవెన్యూ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం తొందరలో హై క్యాడర్లోకి వెళ్ళిపోతారు అన్నట్టు, ప్రమోషన్స్ ఉంటాయి అన్నట్టు. ఇది నా గ్రూప్ 4 జాబ్ రావడానికి ఇలా జరిగింది. సో దీంతోపాటు నేను సేమ్ ఇదే టైంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ టీఎస్ఎస్పీడీసీఎల్లో 2 నోటిఫికేషన్స్ పడ్డాయి. ఒకటి జేపీఓ, రెండవది జేఎస్సీఓ. ఓకే, సో ఈ 2 అటెంప్ట్ చేశాను. సో ఈ 2 జాబ్స్ వచ్చాయి. ప్రజెంట్ ఈ గ్రూప్ 4 రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ రిజైన్ చేసి టీఎస్ఎస్పీడీసీఎల్లో జేపీఓగా వర్క్ చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ సిజిఎల్ శాలరీకి ఈక్వల్గా ఉంటుంది శాలరీ. ఓకే, సో ఇది బ్రీఫ్గా. ఇప్పుడు దీనివల్ల నాకున్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే, నాకున్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఈ అన్ని జాబ్లకి మెయిన్ రీజన్ అంటే ఇన్ని జాబ్లలో నాకు ఆల్మోస్ట్ ఇందులో ఒక 4-5 జాబ్స్ వచ్చాయి మీకు చెప్పినట్లలో. సో ఈ 4-5కి నా మెయిన్ రీజన్ ఏంటంటే మ్యాథ్స్.
అదే నా ప్లస్ పాయింట్. మ్యాథ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఎగ్జామ్లలో మ్యాథ్స్ ఉంది. ఓకే, ఒక జేపీఓ తప్ప, నాకు లాస్ట్లో ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ జేపీఓ తప్ప మిగతా అన్నిట్లలో ఎగ్జామ్లలో మ్యాథ్స్ ఉంటుంది. సో మ్యాథ్స్ వల్ల నాకు మ్యాక్సిమం ఇన్ని జాబులు వచ్చినాయి. నాకు మ్యాథ్స్ ఒకటి మెయిన్ రీజన్. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు ఇప్పుడు మ్యాథ్స్ చేయగలిగిన వాళ్ళు హిస్టరీ చదువుతారు, జాగ్రఫీ చదువుతారు, ఇవన్నీ చదువుతారు. కానీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి మ్యాథ్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో మ్యాథ్స్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యాథ్స్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు మ్యాథ్స్ అంటే ఇప్పుడు సెకండ్ పేపర్ మ్యాథ్స్, రీజనింగ్ ఇదంతా కంప్లీట్గా ప్రిపేర్ అయితే మీరు 150 మార్క్స్కి సింపుల్గా 120 మార్క్స్ చేయొచ్చు. ఓకే, సో 120 మార్క్స్ సింపుల్గా చేయొచ్చు. కానీ మీరు ఎంత ప్రిపేర్ అయినా జిఎస్ మీరు చేయడం కష్టం. ఎందుకంటే ఇప్పుడు అందులో 13 టాపిక్స్ ఏమి ఉన్నాయి అనుకుంటా, 10 ఎన్ని ఉన్నా కానీ. సో ఇప్పుడు వాటన్నిట్లలో మనం ప్రతి టాపిక్ ఒక బుక్ చదవాల్సిందే ఆల్మోస్ట్. ఇప్పుడు తెలంగాణ పాలసీస్ అంటే మోర్ దెన్ 100 ఉంటాయి, తెలంగాణ పథకాలు, అట్లా ప్రతిదీ చదవాల్సిందే. అందులో ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో తెలియదు మనకి, ఎగ్జాక్ట్లీ చెప్పలేము. వస్తాయి, మంచి మార్క్స్ వస్తాయి, కానీ కంపల్సరీ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయలేము. ఓకే, సో మ్యాథ్స్ పేపర్ సెకండ్ పేపర్ మీరు బాగా ఫోకస్ చేస్తే ఆల్మోస్ట్ 120 మార్క్స్ మీకు ఇక్కడే వస్తాయి. ఓకే, సో నేను చేసిన మిస్టేక్స్ నేను ఎలా ప్రిపేర్ అయ్యారని చెప్పాను కదా. సో చెప్పాను కదా, నాకు మ్యాథ్స్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఏంటంటే నేను ఓన్లీ జిఎస్ చదివాను ఆ టైంలో. నోటిఫికేషన్ రాగానే ఓన్లీ జిఎస్ మీదే ఫోకస్ చేశాను. అసలు సెకండ్ పేపర్లో అసలు సిలబస్ ఏముందో కూడా తెలియదు నాకు ఆ టైంలో. జస్ట్ ఓన్లీ జిఎస్ మీద ఫోకస్ చేసి జిఎస్ చదువుకున్నాను. అది కూడా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యాను కాబట్టి. సో అందులో ఇండియన్ హిస్టరీ అవన్నీ కవర్ అయిపోతాయి, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ అవన్నీ కవర్ అయిపోతాయి. సో మెయిన్ నేను తెలంగాణ సిలబస్ మీద ఫోకస్ చేసిన ఆ టైంలో. ఓకే, సో తెలంగాణ సిలబస్ మీద ఫోకస్ చేసిన, రిమైనింగ్ మార్క్స్ వచ్చేసిన అయిపోయింది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నాకు జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినా కూడా అంటే నాకు కొంచెం సెకండ్ పేపర్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి. ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే ఇందులో నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే చూడండి, ఇప్పుడు ఈ గ్రూప్ 4 ఎగ్జామ్ ఏమవుతుందంటే మార్నింగ్ ఒక పేపర్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటుంది. ఓకే, సో ఈ విషయం ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చేంత వరకు నాకైతే ఐడియా లేదు. అప్పుడు ఎవరు చెప్పలేదు. అంతకుముందు కూడా ఏమి ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి నాకైతే ఐడియా లేదు. ఓకే, సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ పేపర్ అంటే మార్నింగ్లోనేమో జిఎస్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఏమో ఏమంటారు మ్యాథ్స్, రీజనింగ్. ఇది సెకండ్ పేపర్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటుంది. ఓకే, సో ఇది ఇలా ఉండడం వల్ల ఏమైందంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్కి నేను ప్రిపేర్డ్గా లేను. అంటే ఏమంటారు ఆఫ్టర్నూన్ పేపర్ ఉంటుంది అనే ఐడియా నాకు లేదు. లాస్ట్ హాల్ టికెట్ కూడా ఏం చేశానంటే నేను ఎగ్జామ్ 1 డే ముందు తీసుకున్నాను అన్నట్టు. ఓకే, సో కరెక్ట్గా ప్లానింగ్ లేదు. అయితే ఆఫ్టర్నూన్ తినలేదు, అక్కడ తినడానికి ఏం దొరకలేదు. దానివల్ల ఏమైందంటే ఆఫ్టర్నూన్ మీద ఎఫెక్ట్ పడింది. సేమ్ ఇందులో ఏం జరిగిందంటే, సో ఈ ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంది కదా, ఈ పేపర్ 2లో నేను ఓన్లీ మ్యాథ్స్, రీజనింగే అనుకున్నాను. అసలు ఇంగ్లీష్ వస్తుందని నాకు ఐడియా లేదు. ఓకే, సో అప్పుడు నేను సిలబస్ కూడా సరిగ్గా చూడలేదు, ఓన్లీ మ్యాథ్స్, రీజనింగ్ అనుకొని ఈ మ్యాథ్స్, రీజనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమైంది, మధ్యలో ఇంగ్లీష్ ప్యాసేజెస్ వచ్చినాయి. ఓకే, సో ఇంగ్లీష్ ప్యాసేజెస్ వచ్చేలోపు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. అప్పుడు నాకు తెలియదు, నేను ఎగ్జాక్ట్గా సిలబస్ కూడా చూడలేదు, అప్పుడు డైరెక్ట్ రాశాను. సో ఇంగ్లీష్ ప్యాసేజెస్ ఏమంటే చాలా పెద్దగా వచ్చినాయి జనరల్ కంటే. సో ప్యాసేజెసే కదా సాల్వ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మ్యాథ్స్ చేయకుండా డైరెక్ట్ ప్యాసేజ్లోకి వెళ్ళిపోయినా. తొందర ప్యాసేజ్లు చేస్తే మ్యాథ్స్కి వెళ్ళిపోవచ్చు, కొంచెం నేను స్పీడ్గా చేస్తాను కదా అని కొంచెం అనుకునే లోపు కొంచెం ఇక్కడ మిస్టేక్ జరిగింది అన్నట్టు. ఇంగ్లీష్లో ఎక్కువ టైం కన్జ్యూమ్ చేసిన నేను. సో రిమైనింగ్ మ్యాథ్స్, రీజనింగ్ మీద ఫోకస్ చేయకపోవడం వల్ల నాకు టైం సరిపోలే. ఇందువల్ల నాకు 103 మార్క్స్ వచ్చినాయి పేపర్ 2లో. సో పేపర్ టూలో 103 మార్క్స్ వచ్చినాయి. ఓకే, సో ఒకవేళ తెలుస్తుంటే కొంచెం స్కోర్ ఎక్కువ చేసుకునేవాడిని. ఇది నేను చేసిన మెయిన్ మిస్టేక్. కాకపోతే ఇప్పుడు మీకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్ జరిగింది, గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. సో దానికి సంబంధించిన ప్రీవియస్ పేపర్ కూడా మీకు దొరుకుతుంది. నాకు ఆ టైంలో లేదు, అప్పటివరకు జరగలేదు, అదే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి అదొకటి. నాకు సేమ్ జిఎస్లో కూడా 103 మార్క్స్ వచ్చినాయి, సేమ్ ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. టోటల్గా 206 వచ్చినాయి. ఈ 206కే స్టేట్లో 27th ర్యాంక్ వచ్చింది. ఓకే, సో ఇది ఇప్పుడు మీకు ఇంకా పోస్టులు ఎక్కువ ఉన్నాయి. మాకు అప్పుడు 1532 పోస్టులు ఏమున్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 9800 పోస్టులు అంటున్నారు. 9800 అంటే మీకు ఇంతకంటే తక్కువ వచ్చినా జాబ్ వస్తుంది, కానీ మినిమం 200 టార్గెట్ పెట్టుకోండి. సో 200 టార్గెట్ పెట్టుకోండి. సెకండ్ పేపర్లో 120 పెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ పేపర్లో ఓన్లీ మీరు 3 టాపిక్స్, ఆ 3 టాపిక్స్లో ఇంగ్లీష్ నుంచి ఒక 20 to 25 మార్క్స్ వస్తాయి. అది కూడా ప్యాసేజ్,
జంబుల్ సెంటెన్సెస్. ఓకే, సో ఇది మీరు మనం చదివినా రాదు. అసలు ఈ ప్యాసేజెస్ ఇవి ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ఓకే, సో ఇట్లా చిన్న ట్రిక్ ఉంటుంది, ఆ ట్రిక్ ప్లే చేస్తే ప్యాసేజెస్ మనం తొందరలో చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో తొందరలో సాల్వ్ చేయొచ్చు. ఇది మీకు ఇప్పుడు పేపర్ 2లో ఎలా జరిగింది, నా లైఫ్లో జరిగింది అయితే ఇది. సో ఇప్పుడు మీకు ముందే తెలుసు కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి. పేపర్ 2 ఆఫ్టర్నూన్ ఉంటుంది, సో ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ అయ్యి ఉండండి. ఆఫ్టర్నూన్ ఎలా చేయాలి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోండి ఆఫ్టర్నూన్ టైంలో. ఓకే, సో నెక్స్ట్ నా ప్లస్ పాయింట్స్ అంటే అదే నేను చెప్పాను కదా, నేను CGL బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల మ్యాథ్స్ మాత్రం మంచిగా చేస్తాను నేను. సో నాకు మ్యాథ్స్ ప్రిపేర్ అవ్వడానికి కాకుండా నేను ఫస్ట్ పేపర్ మీద ఫోకస్ చేసిన కాబట్టి నాకు ఫస్ట్ పేపర్ అంతగా రాదు కాబట్టి అది ప్లస్ అయిపోయింది నాకు. ఓకే, సో ఇప్పుడు సేమ్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఉన్న పోస్టులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్తాను. ఓకే, సో చూడండి, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఇప్పుడు మనం మీ టైంని దేని మీద ఇన్వెస్ట్ చేయాలంటే పేపర్ 2 మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది సిచ్యువేషన్. పేపర్ 2 మీద మీరు ఎక్కువ స్కోర్ చేయగలరు. మీరు కూడా ఆలోచించండి, ఏ పేపర్ చదివితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుందో మీరు కూడా ఒకసారి డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పిన కంపల్సరీ మన దగ్గర సిలబస్ కాపీ ఉండాలని. ఓకే, సో సిలబస్ కాపీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఏ టాపిక్ ఉందని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో డైలీ వన్స్ అట్లా చూస్తుంటే మనకి సిలబస్ అనేది మైండ్లో ఉండిపోతుంటుంది. ఓకే, సో నోటిఫికేషన్ రాకముందుకి ఇవన్నీ సెట్ చేసుకోండి. మ్యాక్సిమం నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పోయినసారి కూడా ఎలక్షన్ మూమెంట్లోనే గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా మ్యాక్సిమం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. 9,800 పోస్టులు అంటే మా పోస్టులకు ఆల్మోస్ట్ 6 times అంతే కదా, 6 times ఎక్కువ పోస్టులు ఉన్నాయి. అంటే మీకు 6 times ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అప్పటికంటే ఇప్పుడు జాబ్ కొట్టడానికి. ఓకే, సో పేపర్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మ్యాథ్స్ రీజనింగ్ ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మ్యాథ్స్ రీజనింగ్. సో ఇంగ్లీష్లో అవి ఓన్లీ కాంప్రిహెన్షన్ కాబట్టి మనం ముందు నుంచి ప్రిపేర్ అయినా ఎలా అయినా అదే ఉంటుంది. ప్రిపేర్ అవ్వడానికి ఏముండదు, ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ అనేది ఏంటిది, ప్రాక్టీస్. ప్రిపరేషన్ కంటే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్లో ఈ కాంప్రిహెన్షన్లలో వన్ ఆఫ్ ది క్వశ్చన్ సినానిమ్స్ యాంటనిమ్స్ అడుగుతాడు, అంటే వ్యతిరేక పదాలు. ఇప్పుడు ఆ ప్యాసేజ్లో వచ్చిన ఏదో ఒక వర్డ్ పట్టుకొని అందులో దాని వ్యతిరేక పదాలు కానీ దానికి సంబంధించిన ఏమంటారు నానార్థాలు వ్యతిరేక పదాలు అంటారు కదా, సో అది అడుగుతాడు అన్నట్టు. అదొక్కటే కొంచెం కష్టంగా, మిగతాయి మాత్రం చేయొచ్చు. దీనికి ఒక ట్రిక్ లాంటిది ఉంటుంది, ఎలా చేయాలి తొందరలో ఎలా చేయాలి అనేది ఉంటుంది. సో అదొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటితో పాటే రెగ్యులర్ క్లాసులలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. జంబుల్ సెంటెన్సెస్ కూడా ఉంటుంది, సో అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మీరు ఇవి మంచిగా చేయాలంటే మెయిన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ రీజనింగ్లో కొంచెం స్పీడ్ ఉండాలి. ఇందులో స్పీడ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ చేసేయచ్చు, మీకు టైం ఉంటుంది. ఓకే, సో మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్. అసలు ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఎలా చదవాలి ఇప్పుడు ఆల్రెడీ మీరు మ్యాక్సిమం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. సో ఈ పేపర్ 2లో మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ చెప్పిన కదా, ఇంగ్లీష్ అయితే జస్ట్ జంబుల్ సెంటెన్సెస్ ఉంటాయి. సో అవి ఎలా చేయాలనేది మీకు కంపల్సరీ చెప్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటే ఎలా చదవాలనేది చూద్దాం. అరిథమెటిక్ లేదా దీన్నే మనం మ్యాథ్స్ అని కూడా అనొచ్చు. సో ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామ్లో అరిథమెటిక్ అని అంటాం. సో ఈ అరిథమెటిక్లో ఫస్ట్ అంటే ఏ టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే, సో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిరనుకో, అంటే ఇప్పుడు మీరు చదవాలి అని అనుకుంటున్నారు, ఏ టాపిక్ చదవాలి ముందు, ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఎక్కువ యూజ్ ఉంటుందో చూద్దాం, ఎందుకు యూజ్ ఉంటుందో కూడా చూద్దాం. ఓకే, సో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే అరిథమెటిక్లో నెంబర్ సిస్టమ్. ఫస్ట్ మీరు నెంబర్ సిస్టమ్ చదవండి. కొంచెం బోరింగ్ ఉంటుంది, అయినా సరే నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేయాలి. నెంబర్ సిస్టమ్ మీకు బాగా వస్తేనే దీనికి సంబంధించి మనకి నెక్స్ట్ టాపిక్లో యూజ్ అవుతాయి. నెంబర్ సిస్టమ్ అంటే ఏం లేదు, నెంబర్స్ గురించే. దీన్నే తెలుగులో అయితే సంఖ్యా పద్ధతి అంటారు. ఇది కంప్లీట్గా వేటి గురించి చెప్తుందంటే మనకి నెంబర్స్ గురించి. ఓకే, సో మొత్తం మనకి ఇప్పుడు మీరు జనరల్గా ఆలోచించండి, ఈ మ్యాథ్స్లో మొత్తం ఉండే ఏంటిది నెంబర్స్. ఓకే, ఒక నెంబర్ ఎలా బిహేవ్ చేస్తుందో తెలిస్తే మనం ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో అది మీకు ఎలా అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం అంటే
మీకు ఏమంటారు దాని క్లారిటీగా చెప్పాలంటే నేను కింద వీలుంటే డిస్క్రిప్షన్లో ప్రీవియస్ పేపర్స్ నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీ. సో అవి చూడండి. అవి చూస్తే ఏంటంటే మీకు ఫస్ట్ ఒక అవగాహన వస్తుంది ఎగ్జామ్లో మనం మ్యాథ్స్ ఇంతకుముందుకు ఎలా చేసాం, అసలు ఎగ్జామ్లో ఎలా చేయాలనేది. అంటే ఇప్పుడు జనరల్గా మీకు క్వశ్చన్ ఇస్తే మనం ఏం చేస్తాం, ఏదో ఒక ఫామ్లానో ఏదో ఒక ప్రాసెస్ పెన్ పేపర్ పెట్టేసి వేసి లాస్ట్కి ఆన్సర్ వస్తే ఆన్సర్ని మార్క్ చేస్తాం. కానీ అలా కాకుండా ఎగ్జామ్లో చేయడానికి ఒక డిఫరెంట్ పద్ధతి ఉంటుంది. ఓకే, సో ఆ పద్ధతి మీకు తెలియాలి, అది ఉంటుంది అని తెలియాలంటే నేను వీటి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాను, అవి చూడండి. ఎందుకంటే ఎక్కడైనా మ్యాథ్స్ అయితే మారదు. అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, అక్కడైనా అవే అడుగుతాడు, ఇక్కడైనా అవే అడుగుతాడు. కాబట్టి సో మ్యాథ్స్ ఎక్కడైనా సేమ్ ఉంటుంది. అది గ్రూప్ డీనా ఎన్టీపీసీనా ఎస్ అయినా కానిస్టేబుల్ అని కాదు, ఎక్కడైనా అదే ఎవరి రేంజ్ని తగ్గట్టు బట్టి ఆ రేంజ్లో క్వశ్చన్ వస్తుంది అంతే తప్ప మ్యాథ్స్ అయితే మారదు. ఇప్పుడు ఎస్ఐ అనుకో కొంచెం టఫ్నెస్ ఉంటుంది, ఎస్ఎస్సి సీజీఎల్ అనుకో ఇంకొంచెం టఫ్గా ఉంటుంది, అట్లా ఉంటుంది. కానీ అడిగే మ్యాథ్స్ అయితే అదే. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ప్రాఫిట్ అండ్ లాసే, బేసిక్ కాన్సెప్ట్స్ అయ్యే ఉంటాయి. పోతూ ఉంటే లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, క్వశ్చన్ అడిగే లెవెల్. ఇది కూడా అంతే. ఒక్కసారి చూడండి, మీకు ఎగ్జామ్లో ఎలా చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కంపల్సరీ చూడండి ఇది. ఓకే, సో ఆ ఐడియా లేకపోతే ఏంటంటే మీరు మనం పాత పద్ధతిలోనే చదువుతుంటాం. ఆ పాత పద్ధతిలో చదవడం వల్ల ఏంటంటే టైం అసలే మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేపర్ 2లో నార్మల్గానే టైం సరిపోదు. ఎగ్జామ్ మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ ఉంటుంది పేపర్ 2. ఓకే, సో మీరు పేపర్ 1 రాసి ఆల్మోస్ట్ మ్యాక్సిమం అలసిపోయి ఉంటారు. ఓకే, సో అది కూడా దృష్టిలో పెట్టుకొని చూడండి, మీరు ఎలా చేయాలనేది ఐడియా ఉండాలి కంపల్సరీ. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నెంబర్ సిస్టమ్ ఫస్ట్ చదవడం వల్ల అసలు ఈ నెంబర్స్ ఎలా బిహేవ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో దాన్ని బట్టే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ఈ నెంబర్ సిస్టమ్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి నెంబర్ సిస్టంలో. ఓకే, డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయత సూత్రాలు అంటాం మనం. మ్యాక్సిమం ఈ రూల్స్ యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే క్వశ్చన్ని మనం తొందరలో సాల్వ్ చేయొచ్చు నార్మల్ కంటే. ఓకే, సో ఇప్పుడు 11 డివిజిబిలిటీ 9 డివిజిబిలిటీ 3 డివిజిబిలిటీ తెలిసిందనుకో మనకి. ఓకే, సో మనం ఆప్షన్స్లో చూస్తాం అన్నట్టు ఎగ్జామ్ ఇది 9 మల్టిపుల్ ఇది 11 మల్టిపుల్ అది తెలుస్తుంది మనకి, మీకు ఆ తర్వాత తెలుస్తుంది అది ఎలా చూడాలనేది. అవి మీకు తెలియాలంటే ముందు మీకు నెంబర్ సిస్టమ్ వస్తేనే తెలుస్తుంది. నెంబర్ సిస్టమ్ మీరు ముందు నేర్చుకుంటేనే అవి తర్వాత వాటికి అప్లై మిగతా టాపిక్స్ అన్నిటికీ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఓకే, సో అందుకోసం కంపల్సరీ నెంబర్ సిస్టమ్ తెలియాలి. ఈ నెంబర్ సిస్టమ్ అప్పుడే మీరు మ్యాథ్స్కి సంబంధించిన బేసిక్స్ అన్ని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ మ్యాథ్స్ వేదిక్ మ్యాథ్స్కి సంబంధించినవి కానీ, ఇంకా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ కానీ, స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ కానీ, ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ఈ నెంబర్ సిస్టంలోనే నేర్చుకొని బయటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే రిమైనింగ్ టాపిక్స్ మీకు అంత ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, సో అందుకోసం ఫస్ట్ నెంబర్ సిస్టమ్నే నేనైతే నెంబర్ సిస్టమే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మొత్తం మన నెంబర్స్తోనే డీల్ చేయాలి కాబట్టి. ఓకే, సో నెంబర్ సిస్టమ్ ఇందులోనే డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అంటే మనం ఏం యూజ్ ఉంటుంది అనుకుంటాం కానీ ప్రతి డెఫినేషన్ దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నట్టు. అందుకే సో ప్రతిదీ ఇంపార్టెంటే నెంబర్ సిస్టంలో. ఓకే, ఫ్రాక్షన్స్ ఉంటాయి, ఫ్రాక్షన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తాం అంటే 1/2ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 0.5, ఇది కూడా మనకి యూజ్ ఉంటుంది. ఓకే, సో ప్రతిదీ యూజ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ నేర్చుకోండి. నెంబర్ సిస్టంలో ప్రతి ఏమంటే ఇలాంటి డివిజిబిలిటీ రూల్స్ అని ఇట్లా ఉంటాయి కదా, ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ప్రైమ్ నెంబర్ అంటే ఈ కింద ఇచ్చిన వాటర్లో ప్రైమ్ నెంబర్ ఏది అని అడుగుతారు కదా, సో అసలు ప్రైమ్ నెంబర్ని ఎట్లా డిటెక్ట్ చేయాలి. ఓకే, సో ఇవన్నీ ఉంటాయి, ఇందులో ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. ఓకే, సో కంపల్సరీ నెంబర్ సిస్టమ్ మాత్రం మిస్ చేయదు. ఇంతగానో స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి, దానివల్ల చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ నెంబర్ సిస్టమ్ మనకు మంచిగా వచ్చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టాపిక్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. ఆఫ్టర్ నెంబర్ సిస్టమ్ మీకు దీంతో పాటుగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఓకే, సో మీకు నెంబర్ సిస్టమ్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు బేసిక్స్ వస్తే వాటి నెక్స్ట్ టాపిక్లో అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా ఆల్మోస్ట్ నెంబర్ సిస్టమ్కి దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంటే సూక్ష్మీకరణ, మీకు ఇది కూడా నెంబర్ సిస్టంలోంచి వస్తాయి. ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఉంటుంది. ఓకే, సో భిన్నాలని ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో అమర్చడం ఉంటుంది కదా, సో అది నెంబర్ సిస్టమ్ కిందకి వస్తే అదే భిన్నాలని యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం అది సింప్లిఫికేషన్ కిందకి వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కలిసే ఉంటాయి. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో కూడా నెంబర్స్ ఆ నెంబర్ రూల్స్కి సంబంధించి. ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మనం ఏం చేస్తాం, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ప్రధాన సంఖ్యల ఘాతాలుగా విభజిస్తాం. అది మీకు రావాలంటే ఫస్ట్ మనకి నెంబర్ సిస్టమ్ తెలవాలి, నెంబర్ సిస్టంలో ప్రధాన సంఖ్యలు అంటే ఏందో తెలవాలి. ఓకే, సో అదంతా వస్తేనే మనకి ఇవన్నీ వస్తాయి కాబట్టి కంపల్సరీ నెంబర్ సిస్టమ్ మనకి ఫస్ట్ బేసిక్ అన్నట్టు. ఓకే,
సో ఇది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ సింప్లిఫికేషన్. ఓకే, సో ఇది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఒక్కొక్కటి మనకి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీని తర్వాత నేను చెప్పిన ఆర్డరే మ్యాక్సిమం ఫాలో అవ్వండి, ఎందుకంటే వీటితోనే ఒక్కొక్కటి లింక్ అయి ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్కటి ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ పోతూనే మనకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే నిష్పత్తి అనుపాతాలు అంటాం మనం తెలుగులో. నిష్పత్తి అనుపాతాలు. ఓకే, సో ఇందులో కూడా మనకి ఆటోమేటిక్గా నెంబర్సే ఉంటాయి. సో నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఇది వన్ ఆఫ్ ది బేసిక్ టాపిక్ అన్నట్టు. ఓకే, ఇప్పటివరకు మనం నెంబర్స్ చూసినాం కదా, నెంబర్స్ తర్వాత వాటి మధ్య రేషియోస్ ఉంటే ఎలా ఉంటుంది, ఆ నెంబర్స్ మధ్య రేషియోస్, వాటి బిహేవియర్, వాటి గురించి చూస్తాం మనం. ఓకే, సో రేషియో ప్రపోర్షన్స్ నెంబర్స్లో ఇంకొక అప్లికేషన్ అన్నట్టు చూడాలనుకుంటే. ఓకే, సో దీంట్లోనే మళ్ళీ ఏజెస్ అంటే వయస్సులు వస్తుంది. ఈ వయస్సులను కూడా మనకి ఎక్కువ శాతం ఈ రేషియో ప్రపోర్షన్స్లలోనే అడుగుతుంటాడు. ఓకే, సో ఏబీల వయస్సుల నిష్పత్తి అని అట్లనే ఇస్తుంటాడు కాబట్టి ఇది కూడా రేషియో ప్రపోర్షన్స్ కిందనే బేసిక్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్. దీన్ని మనం తెలుగులో భాగస్వామ్యం అంటాం. ఇది కూడా సేమ్ అంతే, ఈ భాగస్వామ్యం కూడా వాటికి సంబంధించే ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇది కూడా రేషియోకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ మిక్స్చర్ అండ్ అలిగేషన్ అంటే మిశ్రమాలు అంటాం మనం. మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, మిశ్రమాలు. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది చాలా వాటిల్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ రేషియోలో నేర్చుకుందే వీటికి సంబంధించిందే ఉంటుంది, ఇది చాలా వాటిల్లో యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్లో మ్యాక్సిమం మనం ఎక్కువ క్వశ్చన్స్ని మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ ద్వారానే సాల్వ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి రెండింటికి ఇంటర్లింక్ ఉంటుంది, యావరేజెస్కి మిక్స్చర్ అండ్ అలిగేషన్స్కి. కాకపోతే దీని బేసిక్స్ రేషియోస్ నుంచి వస్తాయి కాబట్టి రేషియోస్ తర్వాత మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, యావరేజెస్ మ్యాక్సిమం కంబైన్డ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో యావరేజెస్ కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, కాకపోతే అందులో మనం వన్ ఆఫ్ ది అప్లికేషన్గా అంటే వాటిలలో మనం మిక్స్చర్ అండ్ అలిగేషన్ యూజ్ చేస్తుంటాం అన్నట్టు. ఓకే, సో ఇది యావరేజెస్. ఇప్పటివరకు నేను చెప్పినా కదా, సో ఇదొక పార్ట్ అన్నట్టు. ఇప్పటివరకు ఏమేమి చెప్పుకున్నాం మనం, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్స్, నెక్స్ట్ సింప్లిఫికేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఏజెస్, పార్ట్నర్షిప్, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్ అండ్ యావరేజెస్. ఇక్కడ వరకు ఇది ఒక బ్లాక్లా కన్సిడర్ చేస్తాను నేను, ఏదంటే ఇక్కడ వరకు ఒక లెక్క అన్నట్టు. ఓకే, సో ఇది ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతాం, ఇంకొక బ్లాక్లోకి. అదేంటిదంటే పర్సంటేజెస్. ఓకే, పర్సంటేజెస్ ఆల్రెడీ ఇందాక మనం నెంబర్ సిస్టమ్ అప్పుడు చెప్పుకున్నాం కదా. సో నెంబర్ సిస్టమ్ ఎలాగో మళ్ళీ పర్సంటేజెస్ అలాగా. ఇందాక మనం నెంబర్ సిస్టమ్ నేర్చుకుంటే అది మొత్తం టోటల్ ఓవరాల్ మ్యాథ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, సో అది నెంబర్ సిస్టమ్. అది పర్సంటేజెస్ ఏంటంటే మెయిన్ షార్ట్ కట్స్, ఎక్కువ షార్ట్ కట్స్ మీకు రావాలంటే, అంటే క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక కాన్సెప్ట్. షార్ట్ కట్ అంటే ఏదో ఫార్ములా వేసి చేయడం కాదు, ఒక కాన్సెప్ట్ క్రియేట్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా పర్సంటేజెస్ రావాల్సిందే. ఓకే, సో ఆ పర్సంటేజెస్ మనకు వస్తేనే ఆ క్వశ్చన్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో ఈ పర్సంటేజెస్ మీద బేస్ చేసుకొని ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అంటే లాభ నష్టాలు. ఓకే, సో ఇందులో కూడా మనం శాతాలనే యూజ్ చేస్తాం కాబట్టి సో మీకు ఖచ్చితంగా శాతాలు వస్తేనే లాభ నష్టాలు వస్తుంది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, సాధారణ వడ్డీ అంటాం లేదా బారు వడ్డీ అంటాం. ఓకే, సో సాధారణ వడ్డీ ఇది కూడా పర్సంటేజెస్ని బేస్ చేసుకునే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో దీన్ని మనం చక్రవడ్డీ అంటాం. ఇది ఇంకొక బ్లాక్ కింద కన్సిడర్ చేస్తాను నేనైతే, ఎందుకంటే ఇందాక మన నెంబర్ సిస్టమ్ దానికి సంబంధించినవి చూసినా, ఇప్పుడు పర్సంటేజెస్ దీనికి సంబంధించినవి. మళ్ళీ ఇవి కూడా సేమ్ ఆర్డర్లో ఉండాలి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ బ్లాక్ మనం కంప్లీట్ చేసుకోవాలి, నెక్స్ట్ పర్సంటేజెస్ బ్లాక్, తర్వాత టైమ్ అండ్ వర్క్ బ్లాక్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ 3 బ్లాక్స్. వీటన్నిటికీ బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అండి. ఇందాక మనం నెంబర్ సిస్టమ్ చూసినాం కదా, నెంబర్ సిస్టమ్కి బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది, ఈ పర్సంటేజెస్కి ఒకటే ఉంటుంది, నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్కి ఒకటే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏదైనా మనం అర్థం చేసుకోగలిగితే మిగతా అనేవి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి. సో వీటితోనే అంటే మనం నార్మల్గా ఇక్కడ షార్ట్ కట్ అంటే ఏదో
ఇప్పుడు ఫార్ములాస్ ఇవేవి కాకుండా జనరల్ థింకింగ్లో షార్ట్ కట్స్ వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఉన్న ప్రతిదీ మన డైలీ లైఫ్కి బేస్ అయి ఉండేది. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, లాభ నష్టం, సాధారణ వడ్డీ, చక్రవడ్డీ. సో కామన్ అన్నట్టు ఇప్పుడు వడ్డీలు ఇవ్వడం, వడ్డీలు తీసుకోవడం, ఇది మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. మన చుట్టుపక్కల చాలా జరుగుతాయి. ఇప్పుడు బ్యాంక్లో ఇస్తారు, లేకపోతే మనం ఇస్తుంటాం. అట్లా ప్రాఫిట్ అండ్ లాస్ ఇది కూడా కామన్. ఈ బిజినెస్ మనం రోజు పోతుంటాం, ఏదో ఒకటి కొనుక్కుంటాం, లేకపోతే మన డైలీ లైఫ్లో కూడా దీన్ని అప్లికేబుల్ చేసేలాగా ఉంటుంది. అంటే దీన్ని మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాలలో వ్యాపార గణితం అని ఉండేది. మీకు ఐడియా ఉందో లేదో, వ్యాపార గణితం. కాకపోతే ఈ వ్యాపార గణితం దీని కింద కన్సిడర్ చేయాలంటే ఇందులోనే మన పార్ట్నర్షిప్ కూడా వస్తుంది. ఓకే, సో మీరు యాడ్ చేసుకుంటే ఇందులో అయినా యాడ్ చేసుకోవచ్చు పార్ట్నర్షిప్, అందులో ప్రాబ్లం ఏం లేదు. వ్యాపార గణితం అని వస్తుంది. మీరు జనరల్గా ఆలోచించండి, అంటే ఇప్పుడు నువ్వే వ్యాపారం చేసినట్టు ఆలోచించాలన్నట్టు. అలా ఆలోచిస్తే ఏంటంటే క్వశ్చన్ని మనం మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. దాన్ని ఒక క్వశ్చన్ లాగా చూడడం కాకుండా మనమే ఇంట్రెస్ట్కి ఇస్తున్నట్టు, మనమే తీసుకుంటున్నట్టు, లేకపోతే అట్లా ఆలోచించి చేసినాం అనుకో క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అప్పుడు మనం లాజికల్గా ఆలోచించగలుగుతాం. లేకపోతే ఏంటంటే మనం ఒక ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాం. అంటే మ్యాథ్స్ ఫార్ములా వేయాలి, సాల్వ్ చేయాలి, ఆలోచన అనేది తప్పు కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో అలా ఆలోచిస్తే ఏంటంటే మనం ప్రతిదీ పెన్ పేపర్ పెట్టి చేయాల్సి వస్తుంది. అలా కాకుండా జనరల్గా ఆలోచిస్తే ఏంటంటే ఈజీగా మనం క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అలా నేను సాల్వ్ చేసిన ప్రీవియస్ పేపర్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కంపల్సరీ చూడండి. ఎందుకంటే అవి చూస్తేనే మీకు అసలు మ్యాథ్స్ ఇలా సాల్వ్ చేయాలని ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఇదొక బ్లాక్ కంపల్సరీ. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది ఒక బ్లాక్గా చేసుకుంటేనే మనం ఈజీగా కాన్సెప్ట్ మనకి తయారవుతుంది అన్నట్టు. ఓకే, సో ఇందులో మనం కాన్సెప్ట్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజెస్ తర్వాత ఏముంది, టైం అండ్ వర్క్. ఓకే, సో టైం అండ్ వర్క్ ఇది కూడా సేమ్. మనమే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే పని చేస్తున్నట్టు అనుకోవాలన్నట్టు. ఓకే, సో మనమే పని చేస్తున్నట్టు అనుకుంటే క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు అనుకుందాం. ఓకే, సో బి అనే వ్యక్తి అదే పనిని, సేమ్ పనిని 10 రోజుల్లో చేస్తాడు అనుకుందాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారంటే, ఇప్పుడు జనరల్గా దీనికి ఎల్సిఎం మెథడ్ అని ఉంటుంది, ఇంకా వేరే వేరే మెథడ్స్ అని ఉంటాయి. కానీ జనరల్గా ఆలోచించండి, మీరు ఇప్పుడు మీరే ఉన్నారు, ఏ ఒక పని 10 రోజుల్లో చేస్తారు, లేదా నువ్వు ఒక పనిని 10 రోజుల్లో చేస్తావు, మీ ఫ్రెండ్ ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు. ఇద్దరు కలిసి చేస్తే ఏమవుతుంది, 5 రోజుల్లో అయిపోద్ది పని. ఓకే, సో 20 days అనుకున్నారు, కాదు 5 రోజులలో అయిపోద్ది. అంతేనే కదా, జస్ట్ ఇంతే సింపుల్. దీన్ని మళ్ళీ ఇప్పుడు మనం 1/10 అనుకొని, మళ్ళీ ఇంకో దీన్ని 1 dayలో 1/10 అనుకొని, ఇవి రెండింటిని ఎల్సిఎం తీసి ఇదంతా ఆలోచించొద్దు. మనం జనరల్గా ఆలోచించాలి. జనరల్గా ఆలోచిస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సేమ్ దీన్నే ఇంకొంచెం మాడిఫై చేద్దాం. చూడండి, ఇంకొంచెం మాడిఫై చేస్తాను నేను ఈ క్వశ్చన్ని. ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఇందాక ఏ 10 రోజుల్లో చేసినప్పుడు ఏమైంది, ఏ 10 రోజులు బి 10 రోజుల్లో చేసినప్పుడు ఏమైంది, క్వశ్చన్ ఆన్సర్ అనేది ఏమైంది, ఎగ్జాక్ట్లీ వాటిద్దరి హాఫ్ వచ్చేసింది. అంటే 5 రోజులలో అయిపోయింది పని, అంతేనే కదా, ఎగ్జాక్ట్లీ హాఫ్. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే చూడండి, ఇప్పుడు ఏ 10 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తాడు కదా. ఓకే, సో ఏలో ఎగ్జాక్ట్గా హాఫ్ ఎంత, 5, అంటే 10 రోజుల్లో సగం. బి ఎన్ని రోజులు చేస్తాడు, 12, అందులో సగం ఎంత, 6. అంటే మనకు కావాల్సిన ఆన్సర్ 5కి 6కి మధ్యలో ఉంటుంది. కావాలంటే మీరు టెస్ట్ చేయండి. ఇప్పుడు లాజికల్గా ఇప్పుడు చూడండి, ఏ 10 days, బి 12 days అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది, 60 వస్తుంది. 12 5 60, 16 60, 60 బై ఎంత, 11. 60/11 కదా, 6 + 5 ఎంత, 11 కదా. సో ఎంత, 11 5 55, ఎంత మిగులుతుంది, 5/11. 5/11, 5/11 మన ఆన్సర్. సో ఇప్పుడు ఇది 5కి 6కి మధ్యలో ఉందా లేదా, ఇంతే. జనరల్గా ఆలోచించడం ఉంటుంది. సో అందుకే స్మార్ట్ థింకింగ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. మీకు ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా మీకు చాలా నేర్పిస్తా ఫ్యూచర్లో. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ తర్వాత ఏముంది, టైమ్ అండ్ డిస్టెన్స్. ఓకే, సో టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఏంటిది, కాలం, దూరం. ఇది కూడా కాలానికి సంబంధించింది. దీనిలో కూడా మనం ఫార్ములాస్లకు పోకుండా జనరల్గా ఆలోచించి చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చెప్తా చూడండి. ఎగ్జామ్లో మీకు ఒక క్వశ్చన్ ఇలా వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 60 km/hని, ఓకే, 60 km/hని మీటర్/మినిట్లోకి మార్చమంటాడు. ఓకే, ఇప్పుడు మీకు ఏమవుతుంది, ఇప్పుడు మీటర్/మినిట్ అంటే దీన్ని మళ్ళీ సెకండ్లోకి మార్చి, అంటే మీటర్/సెకండ్లోకి మార్చి మళ్ళీ దాన్ని మీటర్లో కన్వర్ట్ చేసి అట్లా చేస్తారు కదా. అదేం లేదు, జనరల్గా ఆలోచించండి. 60
కిలోమీటర్స్ ఫర్ అవర్. అంటే దాని అర్థం ఏంటిది, ఫస్ట్ దాని అర్థం తెలియాలిగా మనకి. 60 కిలోమీటర్ ఫర్ అవర్ అంటే గంటకి 60 కిలోమీటర్ల వేగంతో పోతుంది, అంతేనా. గంటకి 60 కిలోమీటర్లు అంటే గంటకి 60, గంటకి ఎన్ని నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు. అంటే 60 మినిట్స్కి ఆయన ఎన్ని కిలోమీటర్లు పోతుంది. ఇప్పుడు మీటర్లలో అడిగింది కదా, సింపుల్గా కిలోమీటర్లకు మీటర్లోకి మార్చుకుంటే ఎంత, 1 కిలోమీటర్కి 1000 మీటర్లు, 60 కిలోమీటర్లకి 60,000 మీటర్లు అంతే. అంటే ఈయన 60 నిమిషాలకి 60,000 మీటర్లు పోతుండు. సింపుల్గా 0కి 0 కట్టు, ఇక్కడ 6 1s 1 అంటే 1 మినిట్కి ఎంత, ఎన్ని మీటర్లు పోతుండు, 1000 మీటర్లు. ఓకే, సో ఇప్పుడు ఈయన స్పీడ్ ఏముంది, సింపుల్గా 1000 మీటర్ ఫర్ మినిట్, 1 మినిట్కి అడుగుతుంది కదా, సో 1000 మీటర్ ఫర్ మినిట్ స్పీడ్తో వెళ్ళిపోతుంది అంతే. చాలా సింపుల్. దీన్ని మళ్ళీ ఇప్పుడు 60, ఇప్పుడు మీరు ఒకవేళ మీరు జనరల్గా ఆలోచించండి, అంటే మీరు ఎలా చేస్తారో ఆలోచించండి. జనరల్గా మీరు ఎట్లా చేస్తారు, నేనేమనుకుంటున్నా అంటే 5/18, 18/5 ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసి చేస్తారు అనుకుంటున్నా. అలా చేస్తే ఏమైందంటే చూడండి, ఇప్పుడు ఒక చిన్న లాజిక్తో పోయేదాన్ని మనంతటా మనమే దాన్ని చాలా పెద్దగా చేసి ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, సో మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయలే కానీ ప్రతి దాంట్లో ఉంటుంది ఇలా జనరల్గా ఆలోచించి చేయడం. సో అది మీకు కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్లో. నెక్స్ట్ ఇప్పుడు వీటికి అంటే ఈ టైమ్ అండ్ వర్క్కి కనెక్ట్ అయ్యేది ఏంటంటే పైప్ అండ్ సిస్టమ్, అంటే కుళాయిలు తొట్టెలు అంటాం మనం. పైప్ అండ్ సిస్టమ్, కుళాయిలు అండ్ తొట్టెలు అంటాం మనం. నెక్స్ట్ బోట్ అండ్ స్ట్రీమ్, ఇది టైమ్ అండ్ డిస్టెన్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. పడవలు, ప్రవాహాలు. ఓకే, సో ఇది ఒక బ్లాక్ అంతే. మీకు ఇప్పుడు పర్సంటేజెస్ బాగా వచ్చినాయి అనుకోండి, పర్సంటేజెస్ నెంబర్ సిస్టమ్ బాగా వస్తే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కూడా చాలా ఈజీగా వస్తుంది. ఓకే, సో ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా వస్తుంది. సో అది కూడా మీకు ఒక చిన్న డెమో ఇస్తుంది చూడండి. అసలు టైమ్ అండ్ వర్క్కి పర్సంటేజెస్కి సంబంధం ఏం సార్ అని మీరు అనుకోవచ్చు, మీకు డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు మీకు చెప్తా చూడండి. సో ఎంత ఈజీగా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చో చూడండి. సో చూడండి, ఏ ఒక వర్క్ని 12 డేస్లో చేస్తాడు, బి అదే పని, ఎప్పుడైనా ఇట్లా సేమ్ వర్క్ అనే వస్తుంది క్వశ్చన్లలో, బి అదే పనిని 15 డేస్లో చేస్తారు. అయితే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాను. ఓకే, సో చూడండి, ఏ 12 డేస్ అంటే మనం నార్మల్గా ఎట్లా చేస్తాం, మొత్తం వరకు 12 రోజుల్లో చేస్తే ఒక్క రోజుల వర్క్ ఎంత తీసుకుంటాం, 1/12 తీసుకుంటాం. ఓకే, సో బి కూడా సేమ్ ఎంత తీసుకుంటాం, 1/15 తీసుకుంటాం. ఓకే, సో ఇలా ఏ ప్లస్ బి వేసి చేస్తాం. ఏదైతే వస్తుందో లాస్ట్కి 1/something వస్తుంది కదా, ఈ సంథింగ్ని మనం ఆన్సర్కి చెప్తాం. జనరల్ మెథడ్ ఇది. ఓకే, సో లేదు ఇది కాదంటే మనం ఏం చేస్తాం, 12, 15 ఈ రెండింటికి ఎల్సిఎం తీసుకుంటాం. ఎంత, 60, 15 4 60, 12 5 60, దెన్ 60/5 + 4 9. ఓకే, సో 9 6 54, 6/9, 3 6 9, 6/2/3. ఓకే, సో ఇలా చేస్తాం జనరల్గా అయితే. ఇవి రెండు కాకుండా మనకు సింపుల్గా ఆన్సర్ వచ్చే మెథడ్ ఇంకొకటి ఉంటుంది. అదేంటిదంటే పర్సంటేజెస్ మెథడ్. ఈ పర్సంటేజెస్లో మనం ఏం చేస్తామంటే మనకు ఆల్రెడీ కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం బేసిక్ ప్రాసెస్ తెలిసి ఉండాలి. సో ఏ 12 రోజుల్లో ఒక పని చేస్తాడంటే ఒక రోజులో ఎంత చేస్తాడు, 1/12 చేస్తాడు. 1/12 అంటే దీన్ని మనం పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత, 8 1/3%. 1/12 అంటే నెక్స్ట్ మళ్ళీ సేమ్ బి ఒక పనిని 15 రోజుల్లో చేస్తే 1 డే ఎంత చేస్తాడు, 1/15. 1/15 అంటే ఎంత, 6 2/3%. ఓకే, సో ఈ రెండింటిని మనం యాడ్ చేసినాం అనుకో ఎంత వస్తుంది, 8 1/3 + 6 2/3, 8 6 14 ఎంత వస్తుంది, 15% వస్తుంది. ఓకే, సో 15% ఈజ్ నథింగ్ బట్ 15% వస్తుంది అంతే కదా. సో ఈ 15% మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుంది, 6 2/3. సో ఈ 6 2/3 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, సో దీన్ని ఏమంటారు అంటే మనం పర్సంటేజ్ ఎఫిషియన్సీ అంటాం. మనం నార్మల్గా ఫ్రాక్షన్ తీసుకున్నాం కదా, ఆ ఫ్రాక్షనే పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే పర్సంటేజ్ ఎఫిషియన్సీ వస్తుంది. దీనివల్ల యూజ్ అయిందంటే మనం ఆల్రెడీ మన పర్సంటేజెస్ నేర్చుకుంటాం కదా. సో నేర్చుకొని ఉంటాం కాబట్టి దీంట్లో డైరెక్ట్ జస్ట్ మనం క్వశ్చన్ చదివేటప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఏ 12 డేస్లో చేస్తాడు, బి 15 డేస్లో చేస్తాడు అనగానే మన మైండ్లో ఆటోమేటిక్గా ఈ స్ట్రక్చర్ అంతా ఫామ్ అయిపోద్ది.
1/12 అంటే 8 1/3, 1/15 అంటే 6 2/3, రెండింటిని యాడ్ చేస్తే 15%. 15%ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేస్తే 6 2/3 వస్తుంది, అంటే 6 2/3 డేస్ మన ఆన్సర్. అప్పుడు ఏమవుతుంది మీకు వితౌట్ పెన్ పేపర్ ఎక్కడ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, మీకు ఇంకో లాజిక్ కూడా చెప్పాను. సో 12 డేస్ అంటే ఎగ్జాక్ట్లీ దీంట్లో హాఫ్ 6, ఇందులో ఎగ్జాక్ట్లీ హాఫ్ 15లో హాఫ్ ఎంత 7.5, అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 6కి 7.5కి మధ్యలో ఉంటుంది. ఓకే, 6 2/3 ఉంటుందా ఉండదా మధ్యలో, ఇలా అన్నట్టు లాజికల్గా ఎలా అయినా చేయొచ్చు క్వశ్చన్లో మన ఆన్సర్ని. కాకపోతే మనం లాజిక్స్ని ఎలా యూజ్ చేస్తున్నాం అనేది మనకి అవగాహన ఉండాలి. ముందు ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అనేది తెలిస్తే ఇవన్నీ వస్తాయి అన్నట్టు. ఓకే, సో ఇవన్నీ ఇట్లా ఇది ఒక టైమ్ అండ్ వర్క్లోనే కాదు, ప్రతి దాంట్లో ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో యావరేజెస్ ఇంక ఎక్సలెంట్ ఉంటాయి. నెంబర్ సిస్టంలో కూడా ఇలాంటివి చాలా ఉంటాయి మనకి, ఒక క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసే మెథడ్స్. ఓకే, సో ఇది టైమ్ అండ్ వర్క్ బ్లాక్ కూడా అయిపోయింది కదా. సో 3 బ్లాక్స్ చెప్పుకున్నాం మనం, నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ మిస్లేనియస్ టాపిక్స్. ఇంకా ఏం అడిగే ఛాన్స్ ఉందంటే సో డేటా ఇంటర్ప్రిటేషన్. మీకు పైన ఉన్న టాపిక్స్ అన్నీ వస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా ఈజీ, ఎందుకంటే మ్యాక్సిమం పర్సంటేజెస్ బేస్ మీద అడుగుతాడు, ఎక్కువ శాతం రేషియోస్ పర్సంటేజెస్ బేస్ మీదే డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. సమ్ టైమ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ మీద, టైమ్ అండ్ వర్క్ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పైన అవన్నీ కరెక్ట్గా వచ్చేస్తే స్పీడ్గా మరి చేయగలిగితే డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీగా చేయొచ్చు. ఓకే, సో ఇవ్వకపోవచ్చు కానీ కంపల్సరీ అయితే మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఇచ్చింది అనుకో మార్క్స్ మిస్ అవుతాం, ఆల్మోస్ట్ 5 మార్క్స్ దాకా ఇస్తాడు అందరూ. ఓకే, సో నెక్స్ట్ ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణులు, అంకశ్రేణి, గుణశ్రేణి, వీటి మీద కూడా రేర్గా అడుగుతుంటాడు అన్నట్టు. ఓకే, సో రెగ్యులర్గా ఏం కాదు, కాకపోతే ఇవి కూడా మనం నేర్చుకుందాం, బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ, సంభావ్యత. ఓకే, సో ఇవేంటంటే మిస్లేనియస్, ఇంకేమైనా ఎక్స్ట్రా అడిగే ఛాన్స్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనకి మెయిన్ ఏముంటుంది, రీజనింగ్ ఉంటుంది. ఆర్థమెటిక్ అయిపోయింది కదా, రీజనింగ్. ఓకే, నెక్స్ట్ ఏంటిదంటే మనం చదివేది రీజనింగ్. రీజనింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మీరు అనవసరంగా దాని గురించి టెన్షన్ పెట్టుకోకండి. సో రీజనింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఒక 5 టాపిక్స్ ఏముంటాయి, ఈ 5 టాపిక్స్ మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మిగతావన్నీ చాలా ఈజీగా, అసలు ఏం చదవకపోయినా కానీ అక్కడ ఉన్న లాజిక్స్ అర్థం చేసుకోగలిగితే మనం ఆన్సర్ చేయొచ్చు రీజనింగ్లో. ఓకే, సో అలా కూడా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, సో జస్ట్ ఒక 5 టాపిక్స్ ఉంటాయి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినవి, అవే క్లాక్స్, క్యాలెండర్స్, ఎందుకంటే ఇందులో మనకి తెలియాలి. ఓకే, సో ఈ క్లాక్స్లో కూడా చాలామంది ఒక సింగిల్ ఫార్ములా యూజ్ చేసి మ్యాక్సిమం క్లాక్స్ అని సాల్వ్ చేస్తుంటారు, వాటితో పాటు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, క్యాలెండర్లో కూడా అంతే, కోడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మీకు ఈ క్లాక్లో వితౌట్ ఫార్ములా, క్యాలెండర్లో వితౌట్ కోడ్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ కాన్సెప్ట్ క్రియేట్ చేసి ఉన్నాయి. సో అది కూడా మీకు చెప్తాను, విత్ కోడ్స్ చెప్తాను, వితౌట్ కోడ్స్ చెప్తాను, క్లాక్స్ కూడా చెప్తాను, ఎందుకంటే మీ ఇష్టం, మీకు నచ్చింది యూజ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి ఇంత చిన్న టాపిక్ అంత పెద్ద కాన్సెప్ట్ అవసరం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో అది వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు. ఓకే, సో క్లాక్స్, క్యాలెండర్స్, బ్లడ్ రిలేషన్స్, బ్లడ్ రిలేషన్స్, ఇంకా డైరెక్షన్స్. ఓకే, సో డైరెక్షన్స్ ఇంకా ఉంటాయి. మెయిన్ ఇవి ఉంటాయి కదా, అనలిటికల్ రీజనింగ్ అంటారు. సో ఈ అనలిటికల్ రీజనింగ్ కూడా ఇంపార్టెంటే. ఓకే, సో ఇవి నార్మల్ రీజనింగ్లో 5 టాపిక్స్ అయితే, ఈ పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ కొంచెం ఫోకస్ చేద్దాం వీటి మీద కూడా. సో ఎందుకంటే పెద్దగా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి వీటిని ఎలా బ్రేక్ డౌన్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. పజిల్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్, కౌంటింగ్ ఫిగర్స్. ఓకే, సో ట్రయాంగిల్ కానీ రెక్టాంగిల్ కానీ ఇచ్చి, సో అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టమంటారు కదా, సో అది కౌంటింగ్ ఫిగర్స్. కోడింగ్, డీకోడింగ్ ఆల్రెడీ ఇది ఏ ఎగ్జామ్ పోయినా మనం కోడింగ్, డీకోడింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఈ కోడింగ్, డీకోడింగ్లోనే ఎక్కువ మార్క్స్ వస్తాయి, అంటే దీంట్లోనే ఏమంటారు ఆల్ఫాబెటికల్ కోడింగ్ అంటారు, న్యూమరికల్ కోడింగ్, ఇట్లనే ఆడ్ మెన్ అవుట్ అని, అవన్నీ ఇందులోనే వస్తాయి. సో అవన్నీ ఇందులోనే చూద్దాం. ఆ మిస్లేనియస్ టాపిక్స్ మొత్తం ఈ కోడింగ్, డీకోడింగ్ కిందకే వస్తాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ అవే మనం యూజ్ చేస్తాం.
ఓకే. సో ఆ ఏబిసిడీలని కన్వర్ట్ చేసి అంటే నెంబర్లో కన్వర్ట్ చేసి చేస్తాం కాబట్టి మొత్తం దాని కిందకి వస్తాయి, కోడింగ్ డీకోడింగ్ కిందకే. దీని కిందనే ఆల్మోస్ట్ ఒక 10 టాపిక్స్ వరకు ఉంటాయి. ఓకే. సో అవి చూడడానికి ఈజీగానే ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఈజీగా ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే టైం వేస్ట్ చేస్తుంటుంది. రీజనింగ్ మెయిన్ ఏంటంటే అందరికి వస్తుంది క్వశ్చన్, కాకపోతే ఆ టైంలో దాని లాజిక్ అర్థం కాదు అన్నట్టు. ఓకే. సో దాన్ని కూడా మనం ఇంకొంచెం ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచిస్తేనే మనకి ఇప్పుడు ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో అడ్వాన్స్గా కొంచెం ఆలోచిస్తే అది. నెక్స్ట్ డైస్. ఓకే. సో డైస్ చాలా ఈజీ, చిన్న లాజిక్ ఉంటుంది, అది తెలిస్తే డైస్ సంబంధించిన క్వశ్చన్స్ అని మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఇలాంటివే చిన్న చిన్నవి ఉంటాయి రీజనింగ్లో, పెద్దగా అంటే ఇప్పుడు వీటిలాగా ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన అవసరం అవేమి ఉండదు. అన్ని ఇండిపెండెంట్ టాపిక్స్, అంటే ఒక కోడింగ్ డీకోడింగ్ తప్ప మిగతా వాటికి ఎక్కువ సంబంధం ఉండదు అన్నట్టు. ఓకే. సో ఇందులో ర్యాంకింగ్ కూడా ఉంటుంది, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ అంటాం. ఓకే. సో ఇవన్నీ చాలా చిన్న చిన్న టాపిక్స్, జస్ట్ ఒక బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది, అది మనం నేర్చుకోగలిగితే మిగతావన్నీ మనకి చాలా అంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే. సో ఆ బేసిక్ కాన్సెప్ట్లు నేర్చుకుంటే మనం రీజనింగ్లో కూడా షార్ట్ కట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే త్రో కాన్సెప్ట్ ఇందాక మీకు మ్యాథ్స్లో టైమ్ అండ్ వర్క్లో అట్లా ఎలా చెప్పానో రీజనింగ్లో కూడా ఉంటాయి. చూద్దాం. ఇట్లా ప్రతి దాంట్లో లాజిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా మీకు ఇందాక చెప్పిన కదా, సో రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసేటప్పుడు కూడా కొన్ని లాజిక్స్ ఉంటాయి, అవి మనం యూజ్ చేస్తే ఏంటంటే టైం సేవ్ అవుతుంది. టైం సేవింగ్ మెథడ్స్ ఇందులో ప్రతి ఒక్కరు ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు, కాకపోతే అంత టైం మనకు ఉండదు ఎగ్జామ్లో. సో దానికోసం టైం సేవింగ్ మెథడ్స్ అనేవి మనం నేర్చుకోవాలి. ఓకే. సో ఇది పేపర్ 2. ఇంగ్లీష్ అయితే మీకు ఆల్రెడీ చెప్పినాక ఓన్లీ 2 వస్తాయి, అది కాంప్రిహెన్షన్, నెక్స్ట్ జంబుల్డ్. ఓకే. సో ఇది మీకు ఆల్రెడీ మనం ఆర్థమెటిక్ గురించి, రీజనింగ్ గురించి, ఇంగ్లీష్ గురించి చెప్పుకోవడం జరిగింది. సో ఓకే. ఇంకొకటి మిస్ చేసిన మనం ఏంటిదంటే ప్యూర్ మ్యాథ్స్. ఓకే. సో ప్యూర్ మ్యాథ్స్లో మెయిన్ మీరు ఏం చేయండి అంటే బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అవి అడగడు అని మనం చెప్పలేము, ఎందుకంటే అది కూడా మ్యాథ్స్లో పార్టే కాదు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ అంటున్నారు కదా. సో ఎక్కువ శాతం మెన్సురేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ ప్యూర్ మ్యాథ్స్లో. నెక్స్ట్ జామెట్రీ, నెక్స్ట్ ట్రిగనామెట్రీ, ఆల్జీబ్రా. ఓకే. సో మెయిన్ వీటి మీద మనం ఫోకస్ చేసుకుందాం. ట్రిగనామెట్రీకే ఇందులో హైట్స్ అండ్ డిస్టెన్స్ అని ఉంటుంది. ఓకే. ఇవి కూడా ఉంటాయి. మీరు ప్యూర్ మ్యాథ్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, ప్యూర్ మ్యాథ్స్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో షార్ట్ కట్స్ అంటే మళ్ళీ మీరు ఏదో ఫార్ములా ఇస్తాం అదే జస్ట్ జనరల్ కాన్సెప్ట్ ఉంటాయి. సో ఆ జనరల్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ప్యూర్ మ్యాథ్స్ని కూడా స్పీడ్గా సాల్వ్ చేయొచ్చు. సో అది కూడా చూద్దాం. ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. కావాలంటే మెన్సురేషన్ ఉన్నాయి, ట్రిగనోమెట్రీ కూడా ఉన్నాయి అనుకుంటా. సో మెన్సురేషన్ మీరు చూడండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనం ఎలా సాల్వ్ చేస్తాం క్వశ్చన్ అనేది. ఓకే. సో ఇది ప్యూర్ మ్యాథ్స్ కూడా టచ్ చేద్దాం. ఇక్కడ ఏబీ వదలొద్దు, మనకి మెయిన్ మన టార్గెట్ ఏంటంటే ఎలా అయినా సెకండ్ పేపర్లో 120 స్కోర్ చేయాలి. ఓకే. సో 120 స్కోర్ చేయాలి కాబట్టి కంపల్సరీ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇప్పటి నుంచే ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి ఫోకస్ చేస్తేనే మనం రీచ్ అవ్వగలుగుతాం. ఓకే. సో అట్లీస్ట్ పేపర్ 2 అన్న స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు పేపర్ 2 స్టార్ట్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చేలోపు ఎంతో కొంత ముందు ఉండాలి కదా. మ్యాథ్స్ కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ ఫస్ట్ మెయిన్. మనం పేపర్ 2 గురించి ఆలోచించాలంటే స్కోరింగ్ సబ్జెక్ట్. ఓకే. సో మీకు పేపర్ 1లో స్కోర్ చేసే కెపాసిటీ ఉందంటే అది బెస్ట్ కదా. పేపర్ 1లో స్కోర్ చేసుకుంటారంటే అది బెస్ట్ అన్నట్టే. సో మెయిన్ ఇంకొకటి మీరు లాజికల్గా ఆలోచించినా ఎవరైతే మ్యాథ్స్ చేయగలుగుతారో వాళ్ళకి ఎక్కువ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అది కూడా ఆలోచించండి. అందుకే కంపల్సరీ దీని మీద ఫోకస్ చేస్తేనే మీకు ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 9,800 పోస్టులు కాబట్టి సో దీని తర్వాత మళ్ళీ గ్రూప్ 4 ఎప్పుడు పడుతుందో తెలియదు. ఇప్పుడు ఇక జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు మనకి. సో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం అలర్ట్గా ఉండి మ్యాక్సిమం జాబ్ కొట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో మీకు 100% నేను హెల్ప్ చేస్తాను. ఓకే. సో నాకు చాలా మెటీరియల్ ఉంది నా దగ్గర, అంటే బుక్స్ కూడా ఆల్రెడీ నేను ప్రిపేర్ అవుతున్నా, ఇంతకుముందు ప్రిపేర్ అయినా కాబట్టి. సో చాలా నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి నా దగ్గర. మ్యాథ్స్కి అయితే ఇంకా చాలా ఉన్నాయి, మ్యాథ్స్ అండ్ రీజనింగ్. ఓకే. సో ఆటోమేటిక్గా ఇప్పుడు జిఎస్ కూడా చాలా ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ వచ్చినా అడగవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, 100% జాయిన్ అవ్వండి. ఓకే. లేదా టెలిగ్రామ్లోకి వెళ్ళి నేర్పరి అని టైప్ చేస్తే
మన గ్రూప్ వచ్చేస్తుంది, అందులో జాయిన్ అవ్వండి. సో దీనివల్ల మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ అనేది తెలుస్తుంది అన్నట్టు. ఓకే, సో అందులో మీరు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటుంటే మ్యాథ్స్కి సంబంధించిన, రీజనింగ్ సంబంధించి ఏమైనా మీకు డౌట్ ఉన్న క్వశ్చన్స్ అందులో పోస్ట్ చేస్తే ఎవరో ఒకరు ఆన్సర్ చేస్తారు అన్నట్టు. దానివల్ల ఏంటంటే మనకంటే అవతల వాళ్ళు ఎంత స్పీడ్ ఉన్నారు అనే కాంపిటేటివ్ స్పిరిట్ మనలో ఉంటుంది. మనం ఒక్కరిమే కూర్చొని చదువుకోవడం కాకుండా సో ఇది కూడా అలవాటు చేసుకోండి. ఇది అలవాటు చేసుకుంటేనే మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్లో మీకు సాల్వ్ చేయడానికి ఉంటుంది. ఓకే, సో వీలున్నంత వరకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. ఓకే, సో వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది దీనికి. ఓకే, ఈ నెంబర్కి మీకు వాట్సాప్ చేయండి ఏమన్నా మీకు అర్జెంటుగా ఏదైనా డీటెయిల్స్ కానీ కావాలనుకుంటే. ఓకే, సో మనం ఈ మ్యాథ్స్కి సంబంధించి క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ క్లాసెస్ డీటెయిల్స్ కూడా త్రూ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే నేను చెప్తాను. ఓకే, సో మీకు నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వండి, కానీ కంపల్సరీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఒకవేళ మీరు బుక్స్ చదువుతాం అనుకుంటే, సార్ మాకు బుక్స్ కావాలి సార్, క్లాసెస్ అవసరం లేదు, లేకపోతే ఎందుకు టైం వచ్చే ఇంకా చాలా టైం ఉంది కదా బుక్సే చదువుకుంటాం అనుకుంటే మాత్రం నేను మెయిన్ సజెస్ట్ చేసే బుక్ మాత్రం కిరణ్స్ బుక్. ఓకే, సో ఎస్ఎస్సి వాళ్ళు చదువుతుంటారు, ఇది కిరణ్స్ బుక్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే, ఈ కిరణ్స్ బుక్లో ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10,000 క్వశ్చన్స్ మీరు చేసిరంటే ఇక అంటే 10,000 అంటే ఇప్పుడు 10,000 క్వశ్చన్స్ చేయాలా సార్ మీరు అనుకోవచ్చు. ఇందులో ఒకే మోడల్కి సంబంధించి ఒక 20 to 30 క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. దానివల్ల మనకు అట్లా అనిపిస్తుంది. కానీ మోడల్కి ఒక మోడల్ నేర్చుకున్నారంటే మీకు అయిపోతుంది. ఇంకా ఒక మోడల్ మీరు నేర్చుకున్నారు అనుకో, సో ఆ మోడల్లో మీకు 30 క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉంటాయి. ఈ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేసేలోపు మీకు ఆ మోడల్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ నేర్చుకోవడం కావాలి మీకు. అది కిరణ్స్ బుక్లో ఉండదు. కొంతమంది రాకేష్ యాదవ్ అంటారు, కొంతమంది ఇంకా చాలా ఉన్నాయి, బయట బుక్స్ చాలా ఉన్నాయి. కానీ బుక్ చదవడం వల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మ్యాథ్స్లో బుక్ ఫస్ట్ చదవాలి, వాడు ఏ కాన్సెప్ట్ ఇచ్చిందో అది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మళ్ళీ దాని క్వశ్చన్ మీద ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇవంతా ప్రాసెస్ ఉంటుంది మనకి. ఆ కాన్సెప్ట్ని మనం మైండ్లోకి ఎక్కించుకోవాలి. ఇదంతా ప్రాసెస్ మీరు చేయగలుగుతారు అనుకుంటే చేయండి. ఓకే, సో అది మీ ఇష్టం. ఇది కిరణ్స్ బుక్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్. ఓకే, సో న్యూ ఆర్ఎస్ అగర్వాల్, ఇంకా ఇట్లా చాలా బుక్స్ ఇప్పుడు మార్కెట్లో చాలా వస్తున్నాయి. సో ఒక్క బుక్ అంటూ ప్రత్యేకంగా అయితే సజెస్ట్ చేయలేము. ఓకే, సో కాకపోతే ఏంటంటే మీరు బుక్లో చదవడం వల్ల మీకుండే మైనస్ పాయింట్ అయితే చెప్పాను కదా. సో ఆ బుక్ని అర్థం చేసుకొని ఆ కాన్సెప్ట్ని మనం మైండ్లో ఫామ్ చేసుకొని మళ్ళీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఈ కిరణ్స్ బుక్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ కిరణ్స్ బుక్ నేను మీకు ఇచ్చే క్లాస్లలో ఎక్కువ శాతం ఇందులోంచే క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. దానివల్ల మీకు ఏమైపోద్ది అంటే ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్ ఉంటుందో దీని మీదనే ఒక 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో 20 to 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మీ మైండ్లో కాన్సెప్ట్ రిజిస్టర్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే వాటికి ఆప్షన్స్ కూడా ఉంటాయి. అంతేనే కాదు, ఇప్పుడు కిరణ్స్ బుక్లో విత్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ ద్వారా మీరు ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో కూడా తెలుస్తుంది మీకు. ఓకే, ఇవన్నీ ప్రీవియస్లో ఇప్పుడు ఈ కిరణ్స్ బుక్లో ఉన్నాయన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ఎస్సిలో కానీ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ వాటిలో వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్సే. ఎగ్జాక్ట్లీ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకొనే మన దగ్గర అంటే మన తెలంగాణలో కానీ ఏపీలో కానీ తయారు చేయడం జరుగుతుంది. ఈ కిరణ్స్కి ఇన్స్పిరేషన్ ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్లు, వాళ్ళు ఇంకొంచెం హయ్యర్ ఎగ్జామ్స్ అంటే క్యాట్, మ్యాట్ అలాంటి వాటి నుంచి తీసుకొని వాళ్ళు చేస్తుంటారు. ఓకే, సో మొత్తానికైతే కాన్సెప్ట్ ఒకటే, క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. చాలాసార్లు చూసాను నేను అట్లా ఎస్ఎస్సి సీజీఎల్లో ఇచ్చిన క్వశ్చన్స్ డైరెక్ట్ ఎగ్జామ్లో రావడం, సిహెచ్ఎస్ఎల్ లెవెల్ని బట్టి ఇస్తుంటారు. డైరెక్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది. ఆర్ఆర్బీ గ్రూప్ టీ అన్నిటికీ యూజ్ అవుతుంది ఇది. ఓకే, సో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ కూడా చేశాను నేను వీటి మీద. ఓకే, సో రీజనింగ్ కూడా అంతే సేమ్. ఎక్కువ క్వశ్చన్స్ మనం ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోచింగ్కి వెళ్తే అక్కడ మీకు ఏమవుతుంది అంటే అన్ని మోడల్స్ అంటే మోడల్కి 1-2 క్వశ్చన్స్ చొప్పున ఒక 50 to 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు తెలిసి కంపల్సరీ ఇదే జరుగుతుంది. ఓకే, ఈ 50 to 100 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ మీకు ఓన్లీ మీకు ఏం చెప్తారు, క్వశ్చన్, ఫార్ములా, సొల్యూషన్ ఇదే ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్స్ యూజ్ చేయరు. అక్కడ ఎక్కడో వాళ్ళకి సొల్యూషన్ రానప్పుడు ఆప్షన్స్ యూజ్ చేస్తారు. మ్యాక్సిమం ఇట్లనే జరుగుతుంది 90%. ఒక 10% మాత్రం మంచిగా చెప్పేటోళ్ళు ఉంటారు, నేను ఉండరనట్లేను. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ మీకు ఇక్కడ ఎగ్జామ్ ఓరియంటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ మీ ముందర పెట్టుకొని సాల్వ్ చేస్తే ఎట్లుంటుందో అదే విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే,
సో ఇది మీరు ఒకసారి ఆలోచించుకొని జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.